త్వరగా అలసిపోతాం అన్నమాట. సో, అలానే మేము కూడా ఫీల్ అయ్యాం. ఇక్కడ ప్రతి స్టోన్ మీద కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ సోల్జర్స్ కూడా ఉన్నారు. అంటే లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా చుట్టూ ఇంకా అక్కడి వరకే, లోపలికైతే ఎవ్వరూ వెళ్ళకూడదనమాట, చుట్టూ కట్టినంత వరకే. కానీ గ్రీనరీ అయినా ఏదైనా కూడా సూపర్గా ఉంది. ఏంటో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంతా మన తెలుగు వాళ్ళు, ఆ తెలుగు వాళ్ళకన్నా ఇంకా తమిళ వాళ్ళు, అంటే ఈరోజు చాలామంది వాళ్ళే వచ్చారనమాట అంటే ఒక 3-4 బస్సులకి పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. అంటే ప్రాపర్గా తిరగాలి అంటే మనం ఈ ఏజ్కి చూసారు కదా, అక్షరాలు అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, పేర్లు అయితే అంత పెద్ద దాని మీద కూడా ఎంతమంది పేర్లు ఉన్నాయో అదైతే నాకు తెలియదు. కానీ కొన్ని పేర్లు అయితే దగ్గరగా ఉన్న స్టోన్స్ మీద అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అందరూ ఇటువైపు ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి అటువైపు వెళ్ళి ఎక్కువ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో మేము ఇంకా అది చూసేసి ఎక్కువసేపు ఇంకా అక్కడ ఉండలేక ఇటువైతే వచ్చేసాము. ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఢిల్లీ వచ్చి మీకు ఒక 2 అవర్స్ టైం ఉన్నా కూడా ఇక్కడికైతే ఈజీగా రావచ్చు, ఇక్కడ ఈజీగా కాసేపు టైం స్పెండ్ చేయవచ్చు. అలానే ఇక్కడ కాసేపు ఇంకా తిరిగేసాం కదా, అప్పటి వరకు తిరిగేసి ఇంకొక దగ్గర అయితే ఒక చెట్టు కింద అలా కూర్చుండిపోయాం. అదే చెప్పాను కదా, ఎక్కడ చూసినా తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే బీభత్సంగా కనిపిస్తున్నారు. సో